తప్పదనుకున్నారు. ఇదే సరైన సమయమని భావించారు. తండ్రిగా పార్టీ అధినేతగా బాధించే విషయమే అయినా కన్న కూతురును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు గులాబీ బాస్. ఆమె విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి వచ్చేసింది. అయినా 100 రోజులు వెయిట్ చేశారు. అప్పటికి అక్క తీరులో మార్పు లేదు. చివరకు కవితను దూరం పెట్టక తప్పలేదు. ఒక తండ్రిగా కవితపై యాక్షన్ తీసుకోవడానికి కేసీఆర్ ఎంత ఆవేదన చెంది ఉంటారు? కఠిన నిర్ణయం వెనుక ఎంత మనోవేదనకు గురై ఉంటారు? ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్గా మారింది. కానీ కేసీఆర్ యాక్షన్ తీసుకున్నారంటే బలమైన కారణం ఉండే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కన్న కూతురి సస్పెన్షన్ నిర్ణయంపై కేసీఆర్ ఆవేదన. తప్పక బరువెక్కిన గుండెతో బిడ్డపై యాక్షన్. కవితను పార్టీ నుంచి పంపడంపై గులాబీ బాస్ ఆందోళన. పార్టీ కోసం, క్యాడర్ లీడర్ల కోసం వేటు వెయ్యక తప్పలేదా? కవిత విషయంలో కేసీఆర్కు కీలక సమాచారం చేరిందా? ఎవరి డైరెక్షన్లోనో కవిత పనిచేస్తున్నారని సస్పెండ్ చేశారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. కొంతకాలంగా పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత లేటెస్ట్ గా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు, సంతోష్ హస్తం ఉందంటూ కవిత చేసిన ఆరోపణలు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆమె వ్యాఖ్యలకు సీరియస్ గా రియాక్ట్ అయిన బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కన్న కూతురు తెలంగాణ ఉద్యమంలో తనకు చేదోడు వాదోడుగా నిలిచిన కవితను పార్టీ నుంచి దూరం పెట్టే విషయంలో కేసీఆర్ తీవ్ర ఆవేదన చెంది ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఏ నేతనైనా ఏ కారణం చేతనైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే కొంత కష్టంగానే భావిస్తారు. అలాంటిది కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కన్న కూతురు. కేసీఆర్ కు కొడుకు కేటీఆర్, కూతురు కవిత ఇద్దరూ సమానమే. ముందు నుంచి ఇద్దరిని సమానంగానే పెంచారు. రాజకీయాల్లోనూ కేటీఆర్ కు కవితకు మంచి అవకాశాలు కల్పించారు కేసీఆర్. కవితను ఇలా పార్టీ నుంచి పంపించాల్సి వస్తుందని అధినేత కేసీఆరే కాదు, పార్టీలో ఎవ్వరూ ఊహించి ఉండరు. కన్న కూతురా లేక పార్టీనా అంటే చివరకు పార్టీకే ఓటేశారు కేసీఆర్. కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపే అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు గులాబీ బాస్. అయితే కవిత మీద యాక్షన్ తీసుకోవడానికి కేసీఆర్ చాలా ఆలోచించారు అన్న టాక్ వినిపిస్తోంది. కూతురుగానే కాకుండా ఉద్యమంలో పనిచేసిన మహిళా నాయకురాలిగా కవితను ఉన్న పళంగా పార్టీ నుంచి దూరం పెట్టడం ఆయనకు అంత ఇష్టం లేదంటున్నారు. కానీ కవిత తీరు గులాబీ బాస్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. ఆమె ఎవరో డైరెక్షన్ లో పనిచేస్తున్నారని కేసీఆర్ కు పక్కా సమాచారం అందిందని అంటున్నారు. ఆ మధ్య కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారు అని, మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ వాస్తవాలేంటో తెలుసుకున్నారట. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలతో కవిత టచ్ లో ఉన్నారనే దానిపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారట. ఇంకా చాలా సందర్భాల్లో కవిత తీరు గులాబీ దళపతికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. కానీ కన్న కూతురు, పైగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఇలా బిహేవ్ చేయడం ఏంటని ఆవేదనకు గురయ్యారట. అందుకే 3 నెలలకు పైగా కవిత ఇష్యూను నాంచుతూ వచ్చారని అంటున్నారు. కవిత తనంతట తానే సర్దుకుపోతారని, సైలెంట్ అవుతారని భావించారట. కానీ ఆమె పార్టీ లీడర్లకు వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేయడంతో కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో కవితను సస్పెండ్ చేశారని అంటున్నారు. కవిత ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతూ ఉండడంపై కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోయారట. కష్టకాలంలో సర్దుకుపోవాల్సింది పోయి పార్టీని నట్టేట ముంచేలా ఆమె వ్యవహరించడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు. అయితే కవిత కూడా కేసీఆర్ ను దేవుడని అంటున్నారు. నాన్న అన్నపై ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు. పైగా హరీష్, సంతోష్ తో జాగ్రత్త అంటూ అటు నాన్నను ఇటు అన్నను అలర్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి కవిత బీఆర్ఎస్ కు దూరమైనా ఆమెను సస్పెండ్ చేయడం కేసీఆర్ కు ఇష్టం లేకున్నా ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ తగ్గట్లుగా డెవలప్మెంట్స్ జరిగాయని అంటున్నారు.
అయితే ఫ్యూచర్లో కవిత బీఆర్ఎస్ తో కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఆమె మాట్లాడిన తీరుని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ తో బంధం తెంపుకోవాలని కవిత భావించట్లేదు అని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఏదైనా కవితపై వేటు కేసీఆర్ కు చాలా ఇబ్బందికర అంశమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక తీసుకోవాల్సిన నిర్ణయంగానే చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు.